హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుతా ఉండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని ప్రభుతో జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తంలో ఉన్న నీ ప్రియ ప్రజలైన వారిని, నన్ను, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి, నాకు, మాకు అందరికి అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందుటకు అవసరమైన ఈ భూమి మీద నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడు నిమిత్తమై, నీ అనాది సంకల్పం, ప్రణాళిక ఏమైనది నీ సంతోషం పరిపూర్ణంగా నెరవేర్చబడు నిమిత్తమై, మా ఎడల కూడా నీ సంతోషం పరిపూర్ణమగు నిమిత్తమై, లేఖనపు కాంతిలో నుంచి నీవే నాతో, మాతో, అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ శ్రేష్టమైన ఆ వర్తమానాన్ని నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనబడుతూ, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసుకొని, నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నువ్వు నిర్ణయించిన ఆ ప్రత్యేకమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో, మాతో, అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నా. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇక మరి ఏమైనా రహస్యంగా జరుగుతున్నవి, ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తున్న దూర ప్రాంతాల నుంచి అయా ప్రయోగించబడుతున్నవి అన్నీ నీవు చూస్తున్న దేవుడవు. వాటిని దుష్టుడు, వాడి దూతలు, ఏ క్రియలున్నా యేసు నామములో వాటన్నిటినీ బంధిస్తున్నా. అదో పాతాళంలో ఒక మూలకు విసిరి కొడుతున్నాం ప్రభు. అక్కడే ఇప్పుడు నీ పాదాల కింద యేసు నామములో తొక్కి పెట్టి ఉండునుగాక. నిర్ణయ కాలంలో నీ నోట నుంచి వస్తున్న అగ్ని ద్వారా, లేదా నీ చిత్తమైతే నిత్య నరకంలో పడి అవి అక్కడే కాలుతూ ఉండునుగాక, లయమైపోనుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు, నీ చిత్తంలో ఈ ప్రాంతంలోకి వీస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచె అయా చుట్టూ కంచెగా వేయండి. మేమున్న గృహాలకు కూడా దయచేయండి కాపుదల. మాపై నీ మహిమేగా ఆవరింపచేయి. నీ చేతి నీడలో దాచిపెట్టుమని నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని నిత్యము చుట్టూ కావలిగా ఉంచు. నీవే జకర్యా గ్రంథం 2:5 వచనం సెలవిచ్చినట్లుగా దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారమే ఉంటున్నాను. అలాగ అగ్ని ప్రాకారమే ఉండండి ప్రభు. మేమున్న ఈ గృహము కానీ, ఖాళీ పట్టణము కానీ సినాయి పర్వతంగా చేయబడాలి. స్తుతి సింహాసనాసనుడివై నువ్వు ఉండాలి. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు యేసునామములో ప్రబలిలు వెళ్ళాలి. బలమైన నీ సన్నిధి, ప్రభావం, తేజం, మహిమ చేత ఈ స్థలం, ప్రాంతం నింపబడాలి. యేసునామములో అలాగ జరుగునుగాక. కార్యము చేయమని మా ప్రభువా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పును క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు.
ఇర్మియా 1:9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇవ్వమని, నీవే తోడుండి సమస్తమును జరిగించమని. మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనస్సు, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యమును, శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ నీ చిత్తానుసారంగా భూదిగాంతల వరకు కదిలి వెళ్ళి చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కూడా దయచేయండి. క్రీస్తు న్యాయపీఠ మీద మేము నిలబడ్డప్పుడు బడా మంచి దాసుడా, మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకోవాలి. నీ చేతుల్లో ప్రవేశించాలి. వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో మేము ఉండాలి. నీతో కలిసి యుగ యుగాలు ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనులో మేము నిత్య రాజ్య పరిపాలన చేయాలి. అట్టి కృప మాకు కలుగునట్లుగా, ధన్యత మాకు దక్కునట్లుగా ఉపదేశపు కాంతిలోంచి మాతో మాట్లాడి మమ్మల్ని ఆయతపరిచి సిద్ధపరచును. కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తూ, పరిశుద్ధ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ, యేసు నామములోనే ప్రార్థించి నన్ను, మమ్మల్ని సమస్తాన్ని నీ చేతులకు అప్పజెప్పి, ఉపదేశాన్ని కూడా నీకు అప్పజెప్పుకొని సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా ఇప్పుడైనా ఈ తర్వాత అయినా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఇలా సౌండ్ సిస్టమ్ పెట్టిన కారణం ఏంటంటే, ఈరోజు వాస్తవికంగా లోకరీత్యగా ఉన్నటువంటి నా బ్రతుకుని యేసు ప్రభు వారికి అప్పచెప్పుకున్న రోజు, అంటే బాప్తిస్మం అనుభవంలోకి వచ్చిన రోజు 2015 జనవరి 28వ తారీఖున చిలకలూరిపేట తండ్రి సన్నిధి శాలిమరాజు గారి చేతుల మీదుగా బాప్తిస్మం పొందారు. నా ఆత్మీయ తండ్రి ఇక్కడ నరసరావుపేట తండ్రి సన్నిధి కె దావీదు రాజు అంటారు, ఆయన నా ఆత్మీయ తండ్రి. ఆయన దగ్గరే ఇంచుమించుగా 6 సంవత్సరాలు ఓ పరిచారకుడుగా, విశ్వాసి కాదు నా ప్రారంభ జీవితం, పరిచారకుడుగా. అదేంటంటే, నేను వచ్చే సమయానికి సౌండ్ సిస్టమ్ కరెక్ట్గా ఆపరేట్ చేసేవాడు లేరు. ఓ పెద్ద మనిషి ఉన్నాడు, మొన్న ఈ మధ్య ప్రభునందు నిద్రించాడు. 2025 సంవత్సరంలో బాజీ అని చెప్పని ఆదరణ కోట ఇక్కడే జరిగింది. ఆయన చేస్తున్న పరిచర్య నీకు కొంచెం అవగాహన ఉందా అన్నాడు పాస్టర్ గారు. ఉందయ్యా అన్నా. సరే ఇద్దరు కలిసి చేయండి అన్న. ఇక ఆయన నుండి నేను కాదులే అబ్బాయి నువ్వు చేయ అని చెప్పని బాబాయ్ బాబాయ్ అంటాం. అలా పరిచారకుడుగా, సౌండ్ సిస్టమ్ పరిచారకుడుగా అలా చిన్న 2 స్పీకర్లతో మొదలైన పరిచర్యని పెద్ద స్పీకర్ల దాకా నడిచింది. ఆ తర్వాత 2020వ సంవత్సరం ఆగస్టు మాసంలో దేవుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక రావాలి నువ్వు బయటికి అని. అందరూ అనుకుంటారు అంత మంచి పరిచర్య కదా, ఏం గొడవలు ఉన్నాయో, ఏం అలరి చేశాడో, ఏ పాడు పని చేశాడు అని చెప్పని అనుకుంటారు. నేనే పాడు పని చేయాల, దానికి దేవుడే సాక్షి. నాకు అసలు ఇష్టం లేదు బయటికి రావటం కూడా. అక్కడే ఉండి రోషం కలిగిన సేవ చేయాలని ఆశపడ్డాను, తపన పడ్డాను. ఇప్పటికీ ఆత్మీయ తల్లి లేదా తండ్రి అన్నా కానీ, ఆత్మీయంగా పుట్టి పెరిగిన సంఘం అన్నా కానీ కట్టలు తెంచుకొని వస్తుంది దుఃఖం. ఆగదు, ఎందుకో కన్నీరు మాత్రం ఆగదు. ఎంత ఆశపడ్డాను అక్కడే ఉండి సేవ చేయాలని. దేవుడు దానికి ఒప్పుకోలే. నీ పట్ల నా ప్రణాళిక వేరుగా ఉంది, దయచేసి ఇక నువ్వు బయటికి రాను. మనసులో అనుకుంటున్నా, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, నేను మనసులో నేను రాను అనుకున్నా. నువ్వు రావన్న సంగతి నాకు తెలుసు అండి ఆయన అమ్మండి. నువ్వు ఎలా రావన్న సంగతి నాకు తెలుసు, నిన్ను ఎలా బయటికి తెచ్చుకోవాలో కూడా నాకు తెలుసు అండి. నేనే నిన్ను బయట వేసేలాగా కొన్ని పరిస్థితులు అనుమతి కలిగేలాగా నేను చేస్తున్నాను అన్నాడు. అలాగనే ఆగస్టు నుంచి డిసెంబర్ చివరి శుక్రవారం వరకు కూడా అంతా వ్యతిరేకతలే. లోకంలో అంటారు కదా, అమ్మ అంటే ఇంకొక రకంగా వినపడుతుందని. అట్టుంది ఆడ పరిస్థితి అంతా. దేవుడు కల్పించింది అది.
ఇతరులు ఏదో చేశారన్న కాదు. చివరికి నాకు అర్థమై డిసెంబరు 2020 చివరి శుక్రవారం, ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, నాకు ఉపవాసాల నుండి ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి సంవత్సరం చివరి ఆఖరిలో ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను. నేను ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి వాగ్దానం తీసుకునేదాకా నేను ఉపవాసం ఉంటాను. నాకు అది అలవాటు అయిపోయింది. ఎందుకు అంత ఉపవాసం ఉండేది అనుకుంటారు కానీ కొంతమంది సంవత్సరం ప్రారంభం నుంచి అంచం వరకు దేవుని కృపను బట్టి నడుస్తున్నాం. ఈ లోపాలు ఎన్ని, పొరపాట్లు ఎన్ని దిద్దుకోవద్దా, సరి చేసుకోవద్దా? దేవుని పాదాలు పట్టుకుని సమాధానం కలిగి నూతన సంవత్సరంలోకి నూతన వాగ్దానము, నూతన ఆశీర్వాదాలు, నూతన కృప లేకపోతే మనం బ్రతకలేం. అలాగే నూతన అభిషేకం, పాతవి గతించను సమస్తం క్రొత్తవాయన అన్నట్లుగా క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా బ్రతకడానికి మరి శ్రేష్టమైన వాగ్దానాలు కావాలంటే ఉట్టి పుణ్యానికి వస్తాయండి. ఉత్త పుణ్యానికి ఇస్తాడు యేసయ్య నిన్ను బహుగా ఆశీర్వదిస్తున్నాడంటే ఒకటే కారణం, నీవు చూపిస్తున్న విధేయత. ఆమెన్, హల్లెలూయా. ఏంటిది? విధేయత కలిగి ఆయన చెప్పినట్లుగా అడుగులు వేస్తూ ఆయన హృదయంలో నువ్వు చోటు సంపాదించుకునేలాగా నీ దైనందినమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం కనుక కరెక్ట్గా ఉంటే ఆయన నిన్ను వదిలిపెట్టడు, నీ ప్రేమలో పడతాడు ఆయన. మొదటిగా మనం ఆయన ప్రేమలో పడతాం. ఇక తర్వాత నీ భక్తి నచ్చిందనుకో, నువ్వు నచ్చావనుకో, ఇక ఆయన నీ అనగాలే పడతాడు. నిన్ను వదిలిపెట్టుకోడు. అయ్యా నా బ్రతుకంతా మురికైంది, నేను బలహీనుడను, నా కుటుంబం ఇలా ఉంది, నా కులం ఇది, నా పరిస్థితి ఇది అంటే చాలు లాభం. నాకు తెలియవా ఏంది ఇవన్నీ? నేను అనుకుంటేనే కదా తల్లి గర్భంలో బీజంగా పడ్డదు నువ్వు, ఒక ఆడపిల్లగైనా ఓ మగ పిల్లగాడిగైనా. నేను అనుకుంటేనే కదా. నా అనుమతి లేకుండా నీ తల్లి నిన్ను కనగలిగిందా? నా అనుమతి లేకుండా ఆ పురిటి నొప్పులు సులువుగా నువ్వు జన్మ పొందగలిగావా? ఏదైనా ఆయన అనుమతి చొప్పునే కాలు కదిలిందన్నా, చెయ్యి కదిలిందన్నా, ఈ నోరు తెరిచి 4 మాటలు మాట్లాడుతున్నావన్నా ప్రభు యొక్క అనుమతే. ఆయన అనుమతించకపోతే కాలు కదలదు. వాస్తవం ఇది. ఆయన మహా ఉచిత కృపను బట్టి నిన్ను ప్రత్యేకంగా, ఒకవేళ నిన్ను రక్షణ లేకముందే పిలుస్తుంటే నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో ఉన్నావు. అది బాగా గుర్తుపెట్టుకో. నన్ను కూడా అట్నే పట్టుకొచ్చుకుండా ఆయన. అందుకే ఒక పాట రాసుకున్నా. ఓ రోజు కూర్చొని కాళ్ళు నొప్పులు పడుతున్నాయని చెప్పి నా కాళ్ళు నేనే ఒత్తుకుంటున్నా. ఆ సమయంలో ప్రభు గుర్తొచ్చాడు. బాప్తిసం పొందినప్పుడు నేను తిరిగిన తిరుగుళ్ళన్నిటికీ వెనకాల పడి ఆయన కూడా తిరిగాడు. వాస్తవం ఇది, మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇది అక్కడి నుంచి బాప్తిసం పొందిన తర్వాత ఇక నేను ఎక్కడ పడిపోకుండా నా కన్న తండ్రి గనక పసివాడు వెనకాల పడి వీడు ఆడ అన్బ్యాలెన్స్ అవుతాడని చెప్పని, కింద పడతాడు, మీద ముందుకు పడతాడు, ఏమవుతాడని చెప్పని కనిపెట్టుకుంటా ఎంత దూరాన్నుండా తల్లికైనా తండ్రికైనా బిడ్డల మీద ఆ ప్రాణం అంతా లాగుతూ ఉంటుంది. ఆ బంతాడే వయసు దాటిన తర్వాత నడవటం మొదలు పెడుతుంటే వీడు ఆడావుడిగా అడుగులేసి ముందుకు పడి పళ్ళెరగ మూతి పగిలి ఏదో ఒకటి అవుతుంది. అది గందరగోళంగా ఉంటుంది కదా. తల్లి మనసు కానీ తండ్రి మనసు కానీ ఆ బిడ్డ మీదే అంత దూరం ఉన్నా సరే అట్నే చూస్తూ ఉంటారు. అట్లానే యేసయ్య కూడా కాచుకుంటూ వచ్చాడు కాబట్టి, కాపాడుకుంటూ వచ్చాడు. నడవలసిన చోట చేయబట్టుకుని నడిపించాడు, దాటవలసిన చోట ఎత్తుకొని దాటించాడు. ఇవన్నీ తలపోస్తూ నా కాళ్ళు వచ్చుకుంటా లోకంలో ఆ 7 కొండల ఆయనకు ఒక పాట ఉంది. పాన్పు సేవ అని చెప్పని విసనగా రిసుప్తా ఒక పాట ఉంది. అలాగే ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి లోకంలో ఉన్న దేవుళ్ళన్ని అంతటికి. అయితే వాటన్నిటినీ ఆలోచనలోకి వచ్చిన తర్వాత నేను ఒక పాట అనుకున్నా, ప్రభువా అక్కడ వాళ్ళకైతే అలా ఉన్నాయి కదా, నా వెనకాల పడి తిరిగావు, నీ కాళ్ళు కూడా నొప్పి పట్టి ఉంటాయి, ఎప్పుడు కూడా నువ్వు అడగల నన్ను కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అబ్బాయి అని. అయితే నీ కాళ్ళు ముద్దాడాలని ఉందయ్యా, తనివి తీరా నీ కాళ్ళు పట్టాలని ఉంది,
అన్న ఆలోచనలు వచ్చి రాగానే ఇక దాన్నే పాటగా ముద్దాడనీవయ్యా మెస్సయ్యా నీ చలువ చరణములు తనివి తీరా పాటని మృదు మధుర మేలిమి బంగారు నీ చలువరాతి చరణాలను అని చెప్పని ఆ పల్లవి వచ్చింది. ఏ చరణాలు రాయాలి ప్రభు అంటే ఆయన నడిచి ఎవరెవరి దగ్గరకు నడిచి వచ్చాడో ఆ అనుభవాలు 7 చరణాల్లో 7 రకాల అనుభవాల్లో ఆ పాటను ఫుల్ఫిల్ చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, దేవుడు నిన్ను కోరుకున్నాడంటే నీ కులాన్ని బట్టో మతాన్ని బట్టో స్థితిగతులను బట్టో కాదు. నిన్ను ఎలాగైనా దీవించి ఎవడెవడైతే మేము చోపు చురుము అది ఇది అనుకుంటాడో ఆ వ్యక్తులకు ఆ తెగకు సిగ్గు కలిగేలాగా 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో ఏం రాశాడు ఆయన 26-27 నుంచి చూస్తే, ఏ శరీరియు దేవుని యందు అతిశయించకుండానట్లు, ఏ శరీరి అంటే ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట అతిశయించకుండానట్లుగా వెర్రి వారిని, బలహీనులను, అసహ్యులను, తృణీకరింపబడిన వారిని, నీచులను అయ్యా ఉన్నాడు మాటలో వాళ్ళని కోరుకున్నంట. గతంలో కూడా చెప్పాం మీకు, ఆ చేపలు పట్టుకునేవాడు పట్టకొచ్చిండు. ఒకళ్ళు సరిగుండరు, అంత గందరగోళమే. ఏ కూటానికి పోయినా యేసు ప్రభు వారితో, కూటం అంటే అర్థమైందని చెబుతున్నాను. మళ్ళీ రంధ్రాన్వేషకులు వస్తారు బయటికి, అది ఆడుంది ఇది ఆడుందని. ఏ ఊరికన్నా పోని యేసు ప్రభు పోయే దారిలోనే వీళ్ళు మొదలు పెడతారు. నేను ముందుండాలి, నువ్వు వెనకుండాలి, నేను కదా ముందు వచ్చింది, నువ్వు అదేంది ఇదేంది అని చెప్పని. ఇట్ట సరిగి లేని వాళ్ళు కూడా ప్రభు కృపను బట్టి సరిచేసి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు అనబడుతున్న వారు అంటున్నారు వీళ్ళని చూసి, విద్య లేని పామర్లు కదా వీళ్ళకి ఇంతటి పాండిత్యం ఎక్కడిది? పాండిత్యం అంటే ప్రావీణ్యత. అంత లోతైన సంగతులు వీళ్ళకి ఎలా తెలుసు? అంత జ్ఞానం ఎక్కడిది? ఇంత అధికారం ఎక్కడిది? యూదులు కదా లేఖనము ప్రభు ఇచ్చింది. వాస్తవానికి ప్రవచనాలు ఒక ప్రవక్త అయినా యాజకుడైనా యూదుల్లో నుంచే బయటకు వచ్చారు. అది ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. యూదులోంచి రావడానికి అసలు కారణం ఏంటి? ఆ యూదులు అనబడిన వారు లేదా హెబ్రీలు అనబడిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఓ విగ్రహారాధనలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అబ్రహాము వాస్తవానికి విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి. విగ్రహారాధన చేస్తున్నప్పుడు అబ్రహాము పేరేంటంటే ఆబ్రాం. ఎవరైనా ఆబ్రాం తన భార్య అయినటువంటి శారాని పిలుస్తున్నాం. దేవుడు ఆశీర్వదించక మునుపు సారాయి కాదండి, శారాయి. దేవుడు ఆశీర్వదించక మునుపు వాళ్ళు ఆబ్రాముగా ఉన్నారు, శారాయిగా ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే అక్కడ లేఖనంలో రాసిన మాట విగ్రహారాధనకు సంబంధించిన బొమ్మలు, అప్పట్లో ఉన్న దేవి దేవతల బొమ్మలు తయారు చేసుకొని ఆ బొమ్మలు అమ్ముకుంటా జీవితాన్ని గడిపినటువంటి బ్రతుకులవి. అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి మొదటిగా దేవుడే ఆ వ్యక్తితో స్నేహం చేసి విశ్వాసంలో వేళ్ళునుకునేలాగా చేసి తన మాట అంటే పూర్తిగా నమ్మిక కలిగేలాగా కొన్ని సూచక క్రియలు కూడా చూపించి నిరీక్షణ కలిగేలాగా. మరి ప్రభు ముందుగానే ఆ ట్యూనింగ్ ఉంటుంది నీ పట్ల, ఎవరి పట్ల ఇది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమంది నువ్వు ఎందుకు బాప్తిసం పొందామంటే నా జీవితంలో పలానా చేశాడండి అందుకే నేను కృతజ్ఞతగా బాప్తిసం పొందాడు. నేను చాలా మందిని చూశాను, కృతజ్ఞతగా బాప్తిసం పొందామంటారు, తర్వాత
తిరిగి మళ్ళీ లోకానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ విగ్రహాల ఎదుడు పోయి సాగిలు పడేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పనా, లోకంలో ఉన్న చెప్పబడుతున్న ఇంతమంది అనుకున్న వాళ్ళు నువ్వు ఎక్కడ బురదలో పడిన పొర్లాడు వచ్చి ఆడకు రాగానే అమ్మ అయ్యా అంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ అక్కడ వేసినట్టు చిందులు యేసు ప్రభు వారి ఎదుట వేయాలంటే కుదరదు, ఒప్పుకోడు కూడా. ఆయన ఒకటే మాట అన్నాడు, నేనే మీకు దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు కానీ దేవత కానీ మీకు ఉండడానికి వీల్లేదు. ఆకాశం మంది నక్షత్రాల బొమ్మలు కానీ, భూమి మీద ప్రాకెడి పురుగులైనా మనుషులైనా జంతువుల యొక్క ఆకారాలు కానీ, లేదు జలచరములు అంటే నీళ్ళల్లో ఉండేటువంటి ఆ చేపల యొక్క ఆకారాలు అంటే బొమ్మలు కానీ, వాటిని పెట్టుకొని వాటికి సాగిల పడకూడదు, మ్రొక్కకూడదు, పూజలు చేయకూడదు. చేస్తే వారు శాపగ్రస్తులు, శపించబడతారు, దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది. కాబట్టి నేనే మీకు దేవుడని, ఇంకా వేరే దేవుడు లేడు. అవును దేవుడు అంటున్నావు, నీ పేరేందంటే అనువాడను ఉన్నవాడను. ఏమన్నాడైనా? ఉన్నవాడను అనువాడను. ఆ పేరుకు పూర్తిగా అర్థం యెహోవా. దాంట్లోంచి నీకు ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి ఆయన మనిషి కుమారుడికి ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఎవరు? యేసయ్య. కృతజ్ఞతగా బాప్తిసం పొందానండి కాబట్టి అదే ఇది అంటే ఇక్కడ యేసయ్య దగ్గర అట్ట రాజీ పడి నీవిచ్చే మొక్కులు, ఆ కానుకలు, లేదంటే ఆ ధాన్యము, బియ్య బస్తాలు, లేదంటే ఏదన్నా మందిరంలో వస్తువులు కావాలంటే ఇచ్చాం కాబట్టి దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు, క్షమిస్తాడు. ఆడ పోచి నిలువు దోపిడులు, టెంకాయలు, తలనీలాలు ఆడ అయిపోతుంది. గంట కొడతాం, కొబ్బరికాయ కొడతాం, నిమ్మకాయలు కడతాం. ఈ సెక్షన్ ఇక్కడ పనికిరాదు. యేసయ్య దగ్గర, యేసయ్య దగ్గరకు రావాలంటే ఒళ్ళు అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ మాత్రం అన్బ్యాలెన్స్ అయ్యావా, తేడా పట్టదంటే ఇక అట్నే పడతాయి దరువులు. నువ్వెంత నెత్తి నోరు మాదుకున్నా కానీ నీకు ఎటువంటి సహాయము సమాధానం అందదు. ప్రభు అన్నాడు, సిరికి, దేనికి? సిరి అంటే ధనం. ధనానికి దేవుడికి ఇద్దరికి ఒక వ్యక్తి లోబడి ఉండటం అది అసాధ్యం. ఆ సిరి అనే కాడ నువ్వు ఇంకేదన్నా పెట్టుకో, అయితే దేవుడి కన్నా లోబడు, లేదంటే ఆ ధనమో లోకంలో చెప్పబడుతున్న వాటికో లోబడికి, అంతే. నేను రెండు రకాలుగా నడుస్తానంటే నీకే ప్రమాదం. ఎవడు సహాయం చేయలేడు నిన్ను. ఎవడు సహాయం చేసి ఒడ్డున పడేయటానికి కూడా ఎవరు సాహసించరు. కాబట్టి కృతజ్ఞతగా బాప్తిస్మం అంటే అది యేసు ప్రభు వారి దగ్గర చెల్లదు. ఒకవేళ స్థానికంగా నువ్వు వెళుతున్న దైవజనుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చేమో, కానీ ఆకాశమంతా కన్నేసుకొని చూస్తున్న దేవుడు మాత్రం దాన్ని అంగీకరించడు. నీ దైవజనుడు అంగీకరిస్తాడేమో, నువ్వు రాజీపడి బ్రతుకుతున్న దాన్ని బట్టి జనసంఖ్య తగ్గుతని, కానుకలు తగ్గుతాయని రాజీపడి ఆ యెజబెలు దురాత్మ చేత నువ్వు వెరిపించబడుతుంటే నీలో ఉన్నాయి కాస్త దైవజనుడి మీద కూడా పడతాయి. ఆయన కూడా మన బంధం అనుబంధం నీతో కలిసి దెయ్యాల బ్యాచ్ అయిపోద్ది. ఇక పరిస్థితి రాజీపడు యేసు ప్రభు వారు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇంకా అర్థం కావాలంటే ఒక సాక్ష్యం చెప్తాను. అవును, మూలవాక్యం ఏంది, నువ్వు చెప్పేది ఏందో అనుకోవచ్చు. కొంత బైబిల్ ప్రావీణ్యత అంటే ఆలోచన కలిగిన వాడు ఏం చదివే మూలవాక్యం? నిత్యుడైన దేవుడు నీకు నివాస స్థలం. అదేగా మనం వెళ్తుంది కూడా అదే దారిలోనే. కృతజ్ఞతగా నువ్వు బాప్తిసం తీసుకుంటే నీ హృదయంలో ఉండడు దేవుడు, నీ ఇంట్లో కూడా ఉండడు. నీ ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలం అంటే వ్యతిరేకమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితుల్లో ఉండడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఉండడు. ఇక నీ బ్రతికి ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు చనిపోయినటువంటి వ్యక్తి అనాథగా రోడ్డు మీద కూడా భిక్షాటన చేస్తూ ఉంటాడు చూడు, ఆ టైప్ అయితే ఇక ఎవడు నాకు దిక్కు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఎంత మొత్తుకున్నా సహాయం అందదు. అందరూ చేతులు లేచి చూస్తూ ఉంటారు అన్నమాట. యేసు ప్రభు వారు ప్రత్యేకం అంటానికి ఒక తల్లి సాక్ష్యం ఇచ్చింది. దాచేపల్లి పట్టణంలో నేను
పరిచర్కి వెళుతున్నప్పుడు కొన్ని అనివార్య కారణాలను బట్టి సహకరించాడు, ఒక కుటుంబం ఆగింది. సరే ఎలా అని చెప్పంటే ఆ అక్కే ఇంకొక ముస్లిం కుటుంబాన్ని పరిచయం చేసింది. వాళ్ళు లూథరన్ సంఘానికి వెళ్తారు. గురువారం నేను వెళ్ళి పరిచయం అయిన దాన్ని బట్టి వాళ్ళకి అందాల్సిన దేవుని మాటలన్నీ అందించాను. ఆ తల్లి చెప్పింది, 13 సంవత్సరాలు ఒక దురాత్మ చేత నేను వెరిపించబడుతూ ఉన్నాను, అంటే పీడించబడుతూ ఉన్నాను. అది వచ్చి నా మీద దాడి చేస్తూ ఉంటుంది. రాత్రి 12 గంటల నా మీదకి వచ్చి దాడి చేస్తూ ఉంటుంది. దాడి చేసినప్పుడల్లా నేను ఖురాన్ చదువుకుంటాను. ఇంట్లో ఆడవాళ్ళు కాబట్టి మసీదుకి అనుమతి లేదు. ఖురాన్ చదువుకుంటాను, మళ్ళీ అలాగే నీ లోకంలో ఉన్న వాటి అన్నిటి కూడా మొక్కుతాను. దర్గాలకు వెళతాను, సాయిబాబు భక్తురాల విభూతి తెచ్చుకుంటాను, ఆ గ్లాసులో కలుపుకొని తాగుతాను, అర్ధరాత్రి స్నానం చేసి పూజలో కూర్చుంటాను, వీపు మీద చల్లుకుంటాను. నా భర్త సైలెంట్గా పడుకుంటా అంటే ఎగిరి తన్ని ఏది పడుకుంటా నేను ఇంత బాధపడుతుంటే అని చెప్పాను. అలా 11 సంవత్సరాలు టార్చర్ అనుభవించాను. ఈ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. అందరి దేవతల బొమ్మలు అన్నీ పెట్టుకున్నాను, కానీ యేసు ప్రభువుని ప్రత్యేకం పెట్టాను. ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రభువా యేసయ్య నువ్వు అందరిలో గలవు, అందరిలాంటి కాదు నువ్వు. వాళ్ళకైతే టెంకాయ గెయ్య రకరకాలు ఉన్నాయి, నీకైతే ఒక కొవ్వు వచ్చే. అయితే పెద్ద పటం ఒకటి చేయించి దాని ముందు పెద్ద కోచులు పెట్టాలి, ఈ చిన్న ఫోటో కాదయా అనుకున్నాను. కట్ చేస్తే కాలక్రమంలో ఆ తల్లి ఆమె కడుపును పుట్టిన 3 పిల్లలు, అంటే పెద్దవాడు ఉన్నాడు మగ పిల్లగాడు, 2 ఆడపిల్లలు. ఇద్దరు కూడా ఎంఫార్మసీ బీఫార్మసీ చేసిన వాళ్ళు. ఇప్పుడు కూడా ఏదో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు పిల్లలు. వాళ్ళ పెద్దమ్మాయి ఆ అమ్మ ఏది 13 సంవత్సరాలు దురాత్మ చేత వెరిపించబడుతున్న తల్లి. ఇద్దరు ప్రభు కృపను బట్టి బాప్తీస అనుభవంలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వీళ్ళందరితో నువ్వు రాజీ పడి కలవు, నువ్వు ప్రత్యేకం, ఎవరిలో కలవు, నీ పద్ధతులు వేరు, ఏది నువ్వు ఉండే విధానం వేరు, అంత ప్రత్యేకమయ్యా అని చెప్పాను. ఇప్పుడు చెప్పు, అందరితో పాటు నువ్వు రాజీ పడ్డట్టుగా ఆయనకి దగ్గర పోయి నువ్వు చిందులేసి నేను కానుక ఇచ్చా, నేను అది ఇచ్చి ఇది ఇచ్చా అంటే ఆపురా నీ వేషాలు అంటాడు. ఆపమ్మాయి నీ వేషాలు ఆపు, నీ కానుకలు కాదు నాకు కావాల్సింది, నీ బ్రతుకు కావాలా, నీ బ్రతుకు మార్పు కావాలి, నీ హృదయం మారాలి, నీ పద్ధతులు మారాలి. ఏది ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు రక్షణ లేనప్పుడు బ్రతికిన రీతిగా ఇప్పుడు కూడా బ్రతుకుతానంటే దేవుడు ఒప్పుకోడు, యేసు ప్రభువు అస్సలు ఒప్పుకోడు. నీ పద్ధతులు మార్చుకుంటానని ఆనాడు దైవజనుడితో ప్రమాణం చేసావు. తిరిగి లోకంలోకి వెళ్తావా? అబ్బే చచ్చిపోయేదాకా నీకు తిరిగలేదు పాస్టర్ గారు, దేవుడే కావాలన్నావు. మరి ఈరోజు కులం అంటున్నావు, కట్టడలు అంటున్నావు, మా వాళ్ళు ఒప్పుకోరు అన్నావు, మా ఆయనే నన్ను అంత అంటావు, మా అమ్మాయి నన్ను అంత అంటావు, మా అబ్బాయి అంటావు. ఏంది సాకులు? ఆనాడు ఆదామాను ఎక్కడంటే ఆకులు కట్టుకొని సిగ్గుతో కప్పు నీ స్వరం విని నేను దిగంబరి అన్నట్టుగా. ఏంది? నేనే కాదు, పేరుగాంచిన దైవజనుడు వచ్చిన ఇదే బైబిల్ గ్రంథంలో చెప్పే మాటలు ఇవే. యేసు ప్రభు వారు లోకంలో రాజీ పడి బ్రతకటానికి రాలేదు, రాజీ పడి బ్రతికే వాళ్ళ బ్రతుకులు మార్చడానికి వచ్చాడు. ఆమెను హల్లెలూయా. ఆ నిజమైన ఆయనని నేను కనుక్కున్నాను. పుట్టుక క్రైస్తవుడే. నా ఇంట్లో కూడా సంఘారాధనలు జరిగాయి. మా ఇంట్లో 5 సెంట్లు స్థలంలో ఇప్పుడు మందిరం ఉంది. దైవజనుడికి వ్యతిరేకంగా సంఘంలో జల్లెడబడింది, దైవజనుడు వ్యతిరేకంగా తిట్టాడు మా తాత. ఇక అంతే. సర్వ సమృద్ధి చేత తొలతూగుతున్న నా ఇల్లు, ఈ వరుసన 4 ఇళ్ళు నింపవచ్చు ధాన్య బస్తాలతో. వ్యవసాయ భూమిలో పండిన ధాన్య బస్తాలు వరుసని 4 ఇళ్ళు నింపవచ్చు. నింపటానికే, ఉండటానికి ఇంకెట్టుండదు చూడు. ఏది తక్కువ లేదు. పాడి అంటే గేదెల కాడ పాల దిగుబడి కానీ, వ్యవసాయం కానీ ఎక్కడ చూసినా అంత ఎలా ఉందంటే నేతిలో పడ్డ రొట్టె. కీర్తనాకారుడు అన్నట్టు 23వ కీర్తన, నా గిన్నె నిండి పొర్లుతుందని చెప్పని ఒక్క మాట. ఇక అంతే, కథం అయిపోయింది.
అంత రివర్స్, ఇక శాపం మొదలైంది. ఇక శపించబడ్డాం మేము. నేనే మొచ్చుకునేది, తొందరపడి నోరు జారమాకండి. ఏ దైవజనుడి విషయమైనా సరే, ఏ సంఘం విషయంలో అయినా వ్యతిరేకంగా నిలబడొద్దు, వ్యతిరేకంగా నోరు జారొద్దు. జారేరా అయిపోయినట్టుగా. నువ్వు నెచ్చి నోరు ముచ్చుకున్నా కానీ శిక్షే, తర్వాత పరిష్కారమే. ఏది కూడా యేసు ప్రభు వారు అవలంబిస్తే అది న్యాయంగానే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఇక్కడ ఒకప్పుడు నేను నశించిపోతున్నటువంటి నా బ్రతుకుని నా ప్రభు తన కృపను బట్టి మా పితరులు చేసిన పొరపాటులో నుంచి, ఆ శాపా నుంచి విడిపించాలని నన్ను పట్టుకున్నాడు. కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు నా స్వగ్రామంలో కలుగు చేసి, ఓ పక్క ఆయన శాపాన్ని బట్టి నా ఇంట్లో ఉన్న పెద్దల మీదకి కీడు తెచ్చాడు, వాళ్ళకి మరణాన్ని అనుమతించాడు. అదే పరిస్థితులను ఉపయోగపెట్టుకొని కొంత వ్యతిరేకతలను చూపించి ఈ నరసరావుపేట పట్టణంలోకి 2007వ సంవత్సరం రావడానికి కూడా ఇదే నెలలో జనవరి 16వ తారీఖున నాన్న చనిపోయాడు. ఈ చివరి రోజుల్లో ఈ నరసరావుపేట పట్టణానికి నేను వచ్చాను. ఈ నరసరావుపేట పట్టణంలోకి వచ్చి కోట సెంటర్లో కేఎన్ఆర్ ట్రావెల్స్ ఉంటుంది, దాంట్లో చేర్చాడు మా మేనమామ, సేల్స్ ట్యాక్స్ గుమ్మస్తా. ఆయన తెలుసు అని చెప్పాను. ఆడ చేరిస్తే ఒక నెలే ఉన్నా. జీతం ఎగ్గొట్టడానికి చూశాడు. కొడతాను లేచాగా, లోకం కదా, ఆవేశం ఉంటుంది ఆ మాత్రం. ఆ తర్వాత వేరొక అతని దగ్గర ఉన్న కామేపల్లి మల్లెని, ఆయన గురించి చాలా చెప్పారు. వాడి దగ్గర ఎవరు చేసేది అన్నారు. ఏమో నాకేం తెలుసు, నేను అడగబోయా. 2 సంవత్సరాల కాల వ్యవధిలో 5 రోజుల సెలవులు. ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు అతని దగ్గర పనిచేసింది. 5 రోజులు సెలవులు పెట్టారు. అంత టెన్షన్గా ఖచ్చితంగా పనికి వెళ్తాను నేను. ఏమాత్రం రాజీ పడేది ఉండదు. పని చేసే కాడైనా సరే, పరిచర్లైనా సరే. ప్రభు చెప్పాడు, పరిచర్లోకి వచ్చేసరికి ప్రసంగి 9లో ఉంటుంది ఆ మాట, నీ ఎదుటికి వచ్చిన పని శక్తి వంచన లోపం లేకుండా నువ్వు చెయ్యి. శక్తి వంచన లోపం లేకుండా అంటే అర్థం ఏంటి? నీ శరీరం సహకరించేంత వరకు ఎక్కడ కూడా రాజీ పడకుండా, అంటే సోమరిపోతుగా, పనికి దొంగగా ఉండకుండా నీ వంచుగా నువ్వు అక్కడ నీకు ఇచ్చిన పరిచర్యకు న్యాయం చేయాలి. వాళ్ళు నన్ను చూడలేదు, వీళ్ళు నన్ను గుర్తించట్లేదు, మనకి అసలు ఏం పట్టం, నా యేసే చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత నమ్మకంగా నా చేతికి వచ్చిన ప్రతి పరిచర్య, సౌండ్ సిస్టమే కానీ, డెకరేషనే కానీ, వంట వండటమే కానీ, నేను పరిచర్లో వంట వండుతాను. మా అమ్మను నేర్చుకున్నాను. చూస్తా మా నాన్న ఆదరణ కూటానికే 130 మందికి మొట్టమొదటిసారిగా పలావ్ అయిన చేసి రెడీ చేసి, అది కాస్త చిన్నగా పరిచయంలో ఉపయోగపడింది. ఇక్కడంటే ఈ సంఘంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. రొంపిచాల సంఘం అంటే నన్ను పట్టకపోతారు, ఏడన్న తీసుకుపోతారు. ఆ వంట చేసి అంతా అయిపోయి మళ్ళీ సౌండ్ సిస్టమ్ అని ఏడ రాజీ పడేది ఉండదు పని చేసే కాడ. అలా నమ్మకంగా దేవుడిచ్చిన పరిచర్య, ప్రార్థనా పరిచర్య కావచ్చు, ఇంచేది ఏ అవకాశం ఉన్నా బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇతరులను నొప్పించకుండా ఒక వ్యక్తికి ఆ పరిచర్య అప్పచెబితే ఆ వ్యక్తి వస్తాడా రాడని పూర్తిగా చివరి దాకా వేచి ఉంటారు. రానప్పుడు అక్కడ చేయవలసింది నేను వెళ్ళి చేసి పక్కకు వస్తా. పక్క వాళ్ళని బాధ పెట్టి కాదండోయ్. కొన్ని సంఘాల్లో నేను చూసిన చోట, చాలా చోట్ల వీళ్ళకో పరిచయం చేస్తే వాళ్ళు వచ్చి ఈ పరిచయం చేస్తారు, వాళ్ళ పరిచయం పక్కన పెట్టి ఆతృత అంతా తగాదలు పెట్టి అవ్వాలి. ఇదంతా అట్టగోలై చాలా మంది సంఘాల్లో రాకుండా జారిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పరిచయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పనిలో పనిగా గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు ఒకవేళ మందిరంలో ఎవరికైనా అప్పిచ్చున్నావా, ఇక అప్పిస్తే ఆ వ్యక్తి రాడు సంఘానికి. అనుకున్న టైంకి డబ్బు అందదు, మొగం చూపించలేము, సంఘం ఎదుట సేవకులు ఎదుట పరువు పోతుంది. అసలు ఈ మందిరానికి రాకుండా మొగం తప్పిస్తే తిరిగితే వాళ్ళు బజార్లన్నా తిరుగుతారు, లేదంటే ఇంకో సంఘానికన్నా పోతారు.
ఇప్పుడు ఆ వ్యక్తి భక్తులు ఎదగకుండా, సంఘంలో హాజరు కాకుండా, ప్రభు బలను సమీపించకుండా నువ్వు ఇచ్చిన అప్పే కారణం. కాబట్టి ప్రభు అన్నాడు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే 2 వస్త్రాలు ఉన్నాయనుకో, పై వస్త్రాన్ని ఇప్పుడు ముందు అంగీ ఉంటే ఒక అంగీ ఇచ్చేయి, అది కూడా చాలేదని పై వస్త్రం అడిగితే అది కూడా ఇచ్చే. ఎందుకంటే 2 ఉన్నాయిగా నీకు. ఆ కోణంలో, ఆ పందాల్లోనే నీ దగ్గర రూపాయి ఉంటే ₹10 ఇచ్చి సైలెంట్గా చూడటమే. మాకు చారగా వస్తున్నాయి ఏంటంటే, ప్రభు అన్న లేఖనాన్ని నెరవేరుస్తావు నువ్వు ఆడ, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నమాట. ఎవరిని? ప్రేమించాం ఇట్లా ప్రేమించుకుంటా పోతే మేము చివరికి పళ్ళెం పట్టుకొని అడుక్కోవాల్సింది బాబా బాబా అని చెప్పని. నా ప్రభు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. నువ్వు పొరుగువాని విషయంలో నీ ఇంట్లో వ్యక్తికి నీకే కావాలనుకున్నంతగా కదిలిపోయి వాళ్ళకి సహాయపడితే, నువ్వు రూపాయి ఇస్తే ₹10 ఇస్తాడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, ఎంత వడ్డీ ఇస్తావు? రూపాయా? ఎవడురా నీకు రూపాయి ఇచ్చేది? వాళ్ళు ₹5 ఇస్తా ఉన్నారు, నువ్వేదో ₹10 అని ఎత్తావు అనుకుంటే అని చెప్పని ఇట్లా ధర్మ వడ్డీలు ఏం చేస్తావు మరి? కందలగాడి సర్దుకోవటానికి. వాడు ఒక్కసారికి శటకోపం పెడతాడు. దైవార్పితం అంటారు శటకోపం అంటే. ఆమేన్, హల్లెలూయా. నీళ్ళ మీద గాంధీ గారి పొద్దు అంటారు. శటకోపం కంచి ఏం అడుగుతూ అయిపోయింది. ఓమ్మో వాయో ఓమ్మో అని బాదుకుంటే ఉపయోగం ఏముంది? ఒకళ్ళు ధర్మ వడ్డీ లక్షకి 2 లక్షలు అంట వడ్డీ. ₹1,00,000 తీసుకుంటే 2 లక్షలు అయింది వడ్డీ అంటారు. మొన్న ఒక అక్క చెప్తా ఉందన్న, వారాల వడ్డీ తీసుకున్న ధర్మ వడ్డీ అన్న 70,000కి ఈ వారానికి 7,000 కట్టాలని. అప్పు ఎప్పుడు తీరుద్ది? 7,000 ఎప్పుడు? ఆ 70 ఎప్పుడు తీరుద్ది? 7,000 ఎప్పుడు కట్టాలా? ఆ 70కి 7,000 అనుకుంటే అట్నే అయిపోద్ది. మేము కూడా అంతే మంచి పని చేసాం మొన్న మధ్య. వాస్తవం, నా అభిషేకం రోజు డబ్బులు చేతిలో, మా అమ్ముకున్న బంగారు వస్తువులు తీసుకుపోయి బంగారు కొట్లో పెట్టాం. మేము ఎంత తెలియగలవాళ్ళం అంటే 9,000 తెచ్చుకుంటే డబ్బులు కట్టాం. డబ్బులు కట్టిన తర్వాత ఆయన అడిగాం, అయ్యా నెలకు ఒకరోజు జమ వేసుకోవచ్చు అంటే, వేసుకోవచ్చు. అదేంది ఆ రోజు మాకు చెప్పలేదు, మీరు అడగలేదు కానీ. మేము అంతా తెలియగలవాళ్ళం. అప్పు అంటే భయం, ఉన్న దాంట్లో సర్దుకోవటమే నయం అని చెప్పని అలా బ్రతుకుతూ ఉన్నాం. నిజమండి. నా దగ్గర అన్ని అంగులు బాగున్నప్పుడు ఊళ్ళో ½ కిలో కందిపప్పు పొట్ల నాకు చిల్లర కొట్లో. నీకే పని లేదు కాబట్టి ½ కిలో కందిపప్పు అప్పియమన్నారు. ఏం పెట్టి తీరుస్తా ఉన్నారు. ఇంటికి వచ్చి కూర్చొని నేర్చుకొని ఉప్పను నీళ్లు కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఈ పేటకు వచ్చిన తర్వాత ఒకడికి అడ్డం ఉన్నా, డబ్బులు వేసపోయింది నువ్వే కదా అని చదలవాడు అరవింద్ బాబు గారి హాస్పిటల్ సరిగానే ఆ రంగ బొమ్మ దగ్గర నా చొక్కా పట్టుకొని, ఎయిర్టెల్ ప్రారంభంలో వచ్చిన సెల్ 5200 ముద్దు సెల్, అది అప్పుడు నా సెల్, అది లాగేసుకున్నారు. అప్పటి నుంచి ఎవడికి అడ్డం ఉండదు. నేను ఎవరన్నా ఉండమన్నా కానీ, అడిగినా ఉంటా ఉన్నా కానీ తొందరపడి ఉండొద్దు అని చెబుతా. వాడు తీసుకొని పెత్తనాలు చేస్తా ఉంటాడు, నిన్ను నిలదెత్తాడు. వాడు వచ్చి డబ్బు ఇచ్చినోడు నిన్ను నిలదెత్తాడు. నువ్వే కదా అడ్డం ఉండి తీసుకుంది. అతని మొఖం ఆ మొఖమే మాకేం తెలుసు కట్ట అని చెప్పని ఇట్నే మొఖమాటలు లేకుండా ఇంకా నీచమైన మాటలు. నీకు రోషం కలగాలని, సాధ్యమైతే 4 దెబ్బలు వాళ్ళు వేయాలని, కాదుకూడదు అనుకుంటే ఆ రోషాన్ని బట్టి అని ఆడవ చోట తీసుకొచ్చి డబ్బులు వాడు కడతావని. వడ్డీ వ్యాపారస్తుడికి మనస్సాక్షి పనిచేయదు, చచ్చిపోయి ఉంటుంది అది ఎప్పుడో. కాబట్టి కఠినమైన మాటలు వస్తాయి, నువ్వు తట్టుకోలేవు. ఎందుకు వచ్చేటు? మందిరంలో ఎవరైనా సరే ₹1000 కానీ చేయబోతులు ఇస్తాం, ఇట్లా ఈ సెక్షన్ వద్దు, నువ్వు ఉన్నప్పుడు ఇద్దు కానీ తీసుకొని పోలే మాట నీ దగ్గర ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేము రాజా గారి జమీందారు పిల్లలు, మరి అట్ట చెబుతాం అనుకుంటున్నారు కొంతమంది. మరి నీ దగ్గరికి దేవుడు వచ్చి సహాయం చేయాలంటే మరి ఏం చూసి సహాయం చేస్తాడు నీకు? పిల్లగాడు మంచి కులంలో పుట్టావని, మంచి పేరుగాంచిన మతమని, కుటుంబ పద్ధతులు సాంప్రదాయాలు చాలా బాగా యేసయ్యకు నచ్చినాయి అని వచ్చి నీకు సహాయం చేస్తాడు.
ప్రభువుకి ఏం కాదు, నీ మనస్సాక్షి కరెక్ట్గా ఉంటే ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, బాప్తీస అనుభవంలోకి వచ్చిన నీవు నిత్యమైన దేవుని శాశ్వతుడైన దేవుణ్ణి, అదేనా ఉంది అక్కడ, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రభుని నీ హృదయంలో నివాసంగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు దాకా చెప్పుకొచ్చినటువంటి మాటలు నా సొంత మాటలు అయితే కాదు, కానీ ప్రభు అనుమతిస్తే నా మాటలు మీకు చురకలుగా అందడానికి, చురకలుగా తగలడానికే ప్రభు చెప్పిన మాటలు. ఎందుకు ఈ మాటలు అంటే, ఇలాంటి పరిస్థితులు పద్ధతులు ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటే దేవుడు నీ హృదయంలోకి వచ్చి నివాసం ఉండటం అనేది అసాధ్యం, కుదరదు. అది మరి ఏం చేయాలి అంటే, దేవునికి నచ్చనిది నీ హృదయంలో ఏదున్నా తీసేసుకోవాలి. నీ బ్రతుకులో ఏ పద్ధతి ఆయనకి నచ్చంది ఉన్నా తీసేసుకోవాలి. లేకపోతే ప్రభు నీకు సహాయం చేయడు. ఇది వాస్తవం. నీకు ప్రభు సహాయం చేయడు. యేసు ప్రభు వారి దగ్గర కొలచలేనన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది అదేని చెప్పటానికి లేదు, అనేకమైన ఆశీర్వాదాలు యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. అవన్నీ నీకు ఇవ్వాలనే, తన పిల్లలుగా నీకు ఇవ్వాలని చెప్పనే ఆయన ఆశపడుతున్నాడు. ఆశపడటమే కాదు, నీలో నుంచి ఒక్కొక్క బలహీనత నీకు నువ్వుగా తీసేసుకోవటాన్ని బట్టి, నీలో ప్రభు చెప్పినటువంటి ఆ అవలక్షణం, నచ్చనటువంటి ఆ గుణాన్ని తీసేసుకోవటాన్ని బట్టి ఒక్కొక్క కృపనిస్తూ ఉంటాడు, ఒక్కొక్క ఆశీర్వాదం నీకు ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా రక్షణ పొందిన తర్వాత నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రభు నీ హృదయ అంతరంగాన్ని గడతాడు. మొదటిగా ఏం గడతాడు? నీ హృదయ అంతరంగాన్ని గడతాడు. హృదయ అంతరంగాన్ని కట్టే విషయంలో నీ కుటుంబ సభ్యులనే వాడుకుంటాడు ఆయన. నీ భార్యను వాడుకోవచ్చు, నీ భర్తను వాడుకోవచ్చు. ఒక తల్లిగా తండ్రిగా ఉంటే నీ పిల్లలను నీ కోసం వాడుతాడు. లేదు, పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులను, కుటుంబంలో పెద్దలను ఉపయోగపెట్టుకొని నీ మీద ఆయన పని మొదలు పెడతాడు. ఎలా ఉంటుందంటే పూర్తిగా వ్యతిరేక ధోరణి. ఒకవేళ ఎవరైనా ఈ మాటలు వింటున్నవాడు, సేవ చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ మాటలు బాగా పనికొస్తాయి. దయచేసి నమస్కరించాలని, వీటిని ఆకలింపు చేసుకొని భద్రం చేసుకోండి, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా హృదయ అంతరంగాన్ని కడతాడంటే, తిరుగుబాటైనా, అహమైన, గర్వమైన, లోబడిన తనమైన, సరిచేసుకొని గుణమైన, ఘోరమైన పాపమైన ఈ హృదయంలోనే ఉన్నాయి. హృదయమే కేంద్ర బింబంగా చేసుకున్నాడు అపవాది. ఎట్లయినా దాంట్లో చొరబడి మనిషిని పతనవ స్థితికి తీసుకొని వెళ్ళి చిట్ట చివరికి అట్లా లాక్కు వెళ్ళి నిత్య నరకంలో వాడి వారసురాలుగా నిన్ను చేసుకోవాలన్నదే వాడి తపన. బాప్తీస అనుభవంలో లేకపోతే వాడికి పెద్ద పని లేదు, నీతో అవసరం లేదు కూడా. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళంతా వాడు చెప్పినట్టే బ్రతుకుతున్నారు, వాడు చెప్పినట్టే నడుస్తున్నారు, వాడు చెప్పినట్టే అన్ని చేస్తున్నారు. నీ అన్నదో, తమ్ముడిదో, లేదంటే మీ నాన్నదో, మీ అమ్మదో ఆస్తి మొత్తం లాక్కో ఏదైనా చేసి అంటే ఏముంది, చిన్నగా విషము లేదంటే ఏదో ఒక కచ్చో కర్ర ఏదో తీసుకొని వస్తున్నారు, ఒకటే దెబ్బ వేస్తున్నారు. చచ్చాడంటే ఎవరిదైతే ఆస్తి? నాదేగా. ఆ టైపులో ఉంది వ్యవహారం. ఇవన్నీ వ్యవహారాలు ఎవరి? వాడు దొంగ, దోచుకున్నవాడు, నరహంచకుడు అంటుంది లేఖనం. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? సైతాన్ గాడిలో ఉన్నాయి. ఈ లక్షణాలు మళ్ళీ తిరిగి ఎవరిలో ఉన్నాయి? లోకస్తుల్లో ఉన్నాయి. అంటే క్రీస్తు రక్తంలో కడగబడకుండా దేవునికి వేరే బ్రతుకుతున్న వాళ్ళు ఇదే లక్షణాలు పొడచూపుటంటే కనపడటం. అవునా? వాళ్ళ దగ్గర అపవాదికి అంత పని లేదు. మరి ఎవరి దగ్గర ఉంది భాష గారు అంటే, రక్షణ బాప్తీసం పొందిన వ్యక్తి, పరిచారకులైన, విశ్వాసులైన, సంఘ పెద్దలైన, సేవకులైన, వీళ్ళకి ఒక కోణం అయితే, వీళ్ళలో ప్రత్యేకంగా పిలువబడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఇంకా ఘనంగా, ఇంకా గొప్పగా వాడి పని జరుగుతూ ఉంటుంది. ఇది ఒక కోణం అయితే, మరొక కోణం దేవుడు కూడా ఆ వ్యక్తుల మీదే పనిచేస్తూ ఉంటాడు.
దేవుడేమో పరీక్షించి ఉన్నత స్థితికి నిన్ను ఎక్కించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ఉన్నతంగా తన మహిమ చేత నీ హృదయంలో నీ బాడీ తట్టుకునేలాగా, అంటే నీ దేహం తట్టుకునేంత వాటికే వచ్చి నీ హృదయంలో ఉంటాడు. ఆయన సర్వసంపూర్ణంగా ఆయన వచ్చి నీ హృదయంలో ఉండడు. ఎందుకంటే నీది మట్టి శరీరం, మహిమ దేహం కాదు. మట్టి శరీరం కాబట్టి సర్వసంపూర్ణంగా నీ హృదయంలోకి వచ్చి ఉండడు. నీ దేహం తాళుకునేలాగా తట్టుకునేంత వరకే వచ్చి నీ హృదయంలో ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. హృదయంలో ఆయన ఉండాలంటే ఆయనకు నచ్చనివన్నీ నీ హృదయం నుంచి తీసేసుకోవాలి. ఆయన ఎన్నోసార్లు వాక్యపు కాంతిలో నుంచి దైవజనుల ద్వారా అనేక కోటాల్లో అనేక రీతులుగా కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, నీ కడుపును పుట్టిన బిడ్డల ద్వారా, అన్యుల ద్వారా, స్నేహితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది నీకు కరెక్ట్ కాదు కదా అని. నేను బాప్తిసం పొందక మునుపు కనపర్తి బాయ్ చర్చి కాడికి వెళ్ళేవాడిని. లోకంలో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల విషయమై ఇష్టంగా తిరిగా. ఊరకు చూసుకుంటూ తిరగటం వ్యవహారం అంత మంది. ప్రేమ వద్దు అనుకుంటే అట్నే ఆ దోమనే పట్టుకొని తిరిగా. చివరికి పోతే ఏమీ లేదు, ఆ అమ్మాయి పెళ్ళి కుదిరింది, వేరే చోట అన్నారు, ఇక అయిపోయింది. ఈ క్రమంలో ఒక చిన్న పిల్లగాడు వచ్చి, అన్న మందిరానికి వెళుతున్నారు అంటున్నారు కదా, మరి మందిరానికి వెళ్ళేవాడు సిగరెట్ తాగరు కదా అన్న. ఆ మాట ఎలా ఉందంటే, మా నాన్న డ్రైవింగ్ నేర్పేటప్పుడు మా నాన్న నాకు నేర్పింది డ్రైవింగ్. జీవు దోలుతాడు, కంపల్లోకి వెళ్ళిపోతుంది, స్టీరింగ్ బ్యాలెన్స్ తప్పి ముఖం మీద అంతే కొట్టిండు చేతితో. ఎవరైనా చెంపల మీద కొడతారు, మా నాన్న అట్టగొట్ల ముఖం మీద కొట్టిండు అంతే. ముక్కు మొత్తం కలిసి వచ్చేలాగా అరసి అంతే బాధపడు. అట్టనిపించి నా పిల్లగాడు ఆ మాట అనగానే, అవును కదా నాకుంది ఒక్క బలహీనత, తాగుడు లేదు, ఇంకొక ఆడపిల్లల వ్యసనాలు ఏమి లేవు, ఇది ఒక్కటే కదా ఉందని చెప్పని ఒక రాత్రి 10 పెట్టే సిగరెట్ తీసుకొని పోయా. నేను బాప్తిజం పొందేటప్పటికి 5 ప్యాకెట్లు సిగరెట్ తాగేవాడిని. అంత మెంటల్ టెన్షన్లో ఉండేవాడిని, అంత కోపంతో ఉండేవాడిని. ఆ పిల్లగాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో 10 నుంచి 12 లోపల ఈ 10 సిగరెట్లు తాగేసి బర్ర పీల్చి లాగేసి బ్రష్ చేసి అర్ధరాత్రి 12 తర్వాత మోకాళ్ళు వేసి ఇక ప్రార్థన చేస్తున్నా, ప్రభువా 2 ప్యాకెట్లు సిగరెట్లు తాగేటప్పుడు ఒకటి చెప్పా మానేస్తున్నాని 3 అయినాయి, 3 తాగేటప్పుడు ఇంకొకటి చెప్పా మానేస్తున్నాని 5 అయినాయి. ఇక అసలు ఇట్ట కాదు, ఇక నీకే చెబుతున్నా, నేను ఆడ దాక్కొని దొంగతనంగా ఎట్ట తీసుకున్నా నీకు కనపడతా, కాబట్టి నీ మీదే ఒట్టని. అప్పుడు తెలియదుగా ఒట్టు పెట్టకూడదన్న సంగతి. బైబుల్ చదివిన తర్వాత తెలిసింది, మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఒట్టు పెట్టకూడదు అబ్బాయి అని. ఇక ఆ ఒక్క పిల్లవాడు అడిగిన ఆ మాటను బట్టి నా బ్రతుకు అక్కడతోనే చేంజ్ అయిపోయింది. ఇక తీసేసుకున్నది ఒక్కటి. 10 రోజులు కష్టపడ్డా, తర్వాత ఏం లేదు, అలవాటు అయిపోయింది. ఇక ఆ తర్వాత బాప్తిసం అనుభవంలోకి వచ్చాను. ప్రభు ఎవరో ఒకళ్ళు ఉపయోగపెట్టుకుని నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పటికి కూడా నువ్వు మాట వినకపోతే 2 కోణాల్లో నీ మీద పనిచేస్తాడు దేవుడు. ఒకటి, కొన్ని నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు కలుగు చేసి రోగాన్ని అనుమతించి, లేదంటే నష్టమైన ఆస్తి, ఆర్థిక నష్టమైన కలుగు చేసి నీలో పశ్చాత్తాపాన్ని పుట్టించి ఆయన వచ్చి లైన్లో నిలబడి ఇది ఈ కారణాన్ని బట్టి ఇలా జరిగిందని చెప్తాడు. ఒకటి, ఈ అనుమతించే పరిస్థితుల్లో ఇంకోటి ఏంటంటే, ఆ పరిస్థితులను, ఆ వ్యక్తులను సహించే మనసు నీలోకి వచ్చేలా చేస్తాడు. దాన్ని బట్టి తగ్గింపు కూడా వచ్చేస్తుంది, నాలో ఏ మంచి లేదనే భావన కూడా వచ్చేస్తుంది. నన్ను నేను హెచ్చించుకోవటానికి నేను ఎంతటి దానను, ఎంతటి వాడను అనే భావన కూడా వచ్చేస్తుంది. రియల్గా నీ బ్రతుకులు అదే కనపడుతుంది. ఇక ఆ పరిస్థితులను ఉపయోగపెట్టుకొని ఒక వ్యక్తిని ఓర్చుకోవటం, సహించటం, ఇవన్నీ సేవలో ఉపయోగపడే మాటలు ఇవి. నువ్వు ఈరోజు సేవ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకో, కొన్ని నిందలు, అవమానాలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కొన్ని సిచ్యువేషనల్గా పరిస్థితులు కలుగు చేసి ఆ పరిస్థితులను ఓర్చుకునే పాఠాన్ని నేర్పుతాడు ప్రభు. పరిస్థితులు ఓర్చుకునేది ఎందుకంటే, తాను నిర్ణయించిన ఆ నిర్ణయ కాలం చొప్పున నీవు ఆశ కలిగి నిలబడితే
తానిచ్చినటువంటి ఆ సమాధానము లేదంటే ఆ సహాయాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆ మెట్టులో నీ బ్రతికినంత కాలం నిలబడటానికి అక్కడ ఆ పరిస్థితులు అనుమతిస్తాడు. నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెబుతున్నా. రెండవది, ఆ వ్యక్తులను సహించటం. నువ్వు ఎంత చెబుతున్నా వాళ్ళు నీ మాట వినరు, కానీ ఓర్చుకుంటా ఉంటావు. ఈ ఓర్చుకునే విధానంలో దేవునికి అప్పచెబితేనేమో నీకు మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు. లేదు, నీ మీద పెట్టుకున్నావు అనుకో, ఇక నీకు అన్ని రోగాలు మొదలైతాయి. అర్థమవుతుందా? నీకు నువ్వుగా ప్రయత్నం చేసినప్పుడే నీకు రోగాలు వస్తాయి. ఓర్చుకునే విషయంలో కూడా నీకు నువ్వుగా ప్రయత్నం చేస్తేనేమో నీకు రోగాలు వస్తాయి. ప్రభు ఏమన్నాడు 55వ కీర్తన 22లో, నీ భారం ఆయన మీద మోపు, నీ పిల్లల మాట ఏంట్లేదా ఆయనకు అప్పచెప్పు. 1 పేతురు 5:7లో ఏమన్నాడు, మీ చింత యావచ్చు ఆయన మీద, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. నువ్వు చింత, అయ్యా నా పిల్లలు మారలేదు, నా బిడ్డ భవిష్యత్తు ఏంటో, నా ఆరోగ్యం ఏంటో, ఇవన్నీ చేసేపోయి ఆయనకి అప్పచెప్పి ప్రశాంతంగా నీ భక్తి నువ్వు చేసుకుంటా ఉంటే అది అలవాటు చేస్తాడు. ఆ అలవాటులోనే ముందుకు వెళుతుంటే ఇంకా కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. నీ పట్ల దేవునికి కలిగిన ప్రణాళిక అనుగుణంగా ఆ పరిస్థితులు అనుమతించినప్పుడు రానున్న దినాలు ఎంత కఠినమైన పరిస్థితిని ఎదుటికి వచ్చినా కదలని సియోను కొండవలె ఆయన వైపు చూస్తూ అంతే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ట్యూన్ అయ్యావు? ప్రారంభంలో చిన్నగా పిల్లగాడికి చూడండి, వాడికి వాస్తవానికి కరాటే తెలియదు, కుంపు ఈ తెలియవు, కానీ వాడికి ప్రత్యేకంగా డ్రెస్ చేసి నేర్చుకోకపోయినా ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్తా, అంగన్వాడీ స్కూల్కి పిల్లలు ఎందుకు పంపించేది, శుభ్రంగా తిని నిద్రపోతారు అంతే. చెక్కీలని ఇప్పుడు వచ్చినాయి, లేదో పెడతారు తింటారు. ఎందుకు? ఒక క్రమశిక్షణకు అలవాటు అవుతారని. ఆ తర్వాత తెలిసిపోయి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అని పడేస్తారు. ఆడవాడు చదివేది ఏమన్నా బుర్ర నిద్రపోతున్నాడు. టీచర్లే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరు, కాకపోతే వాళ్ళని మృదువుగానే అట్టగాదా ఇట్టగా ఇట్ట అని చెప్పని చిన్నగా దారిలో పెడతారు. అట్లానే కొన్ని పరిస్థితులు తాళుకొని నువ్వు నిలబడటానికి నిన్ను ముందుగానే ప్రిపేర్ చేసేది. ఎందుకంటే రానున్న దినాల్లో కొంతమందికి కూడా నువ్వు ఓచంగా నిలబడాలి. ఓచం అంటే కింద పడ్డవాడికి చేయించి లేపటం. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదిగో ఒకప్పుడు నేను ఇలా ఉన్నానయ్యా, కానీ నా ప్రభు నాకు ఇలా సహాయం చేశాడు. దేవునికి నచ్చనియాన్ని నీ హృదయంలో తీసేసుకో, నువ్వు సరిచేయబడతావు. సేవ చేయాలనుకున్న వ్యక్తులకి ఈ మాటలు బాగా ఉపయోగపడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. 1, పరిస్థితులను సహించి ఓర్చుకోవడం నేర్పుతాడు. రెండవది, కొన్ని నిందలు అవమానాలు పడ్డ వాటిని సహించి ఓర్చుకోవడం నేర్పుతాడు. మూడవది, కొంతమంది వ్యక్తులను ఉపయోగపెట్టి కూడా నువ్వు సహించి ఓర్చుకోవటం అనేది నేర్పుతాడు. ఎందుకంటే యేసయ్యనే అన్నారు, నువ్వు దెయ్యం పట్టినోడిరా అని. అనలేదా? నువ్వు ఏ అధికారాన్ని బట్టి చేస్తున్నావు ఇదంతా అంటే ఆడ అంటున్న మాట ఏంటంటే, ఆ పక్కన పరిసెలు, శాస్త్రోపదేశ, ధర్మశాస్త్రం, ఎవరిళ్ళు దేవుని పిల్లలే, వాక్యం బాగుగా ఎరిగి వాక్యం వాళ్ళకే ఇవ్వబడినటువంటి దేవుని పిల్లలే కంపెనీ రాళ్ళేస్తున్నారు యేసయ్య మీద. మీరు మీ తండ్రి అయిన అపవాది సంతానం అని యేసు ప్రభు వారు అంటే, మేము అబ్రాహాం సంతానం, నువ్వు అనుకున్నట్టు కాదంటే, మరి మేము అబ్రాహాం సంతానం అన్నారంటే ఇప్పుడు శత్రువు సంతానం అన్నప్పుడు, సైతాను సంతానం మీరు అంతా అన్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు అని అంటలా నువ్వు తేడాగా పుట్టుంటావు ఉంటే. ఎందుకంటే వాళ్ళలో అది ఒక చులకనుంది. తండ్రి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి కమ్మిందంట, వీడు పుట్టాడంట, అదంటే ఇదంటే. ఈనాడు మత ఉన్మాదులు విర్రవీగుతూ రంకెలేస్తున్న మాటలు ఇవే. మరి ఒకడు చెవులో నుంచి పుడితే యాక్సెప్ట్ చేస్తాడు ఆ వ్యక్తి. ఎవరైనా కర్ణుడు చెవులోంచి పుట్టితేనే ఆ పేరు పెట్టింది ఆయనకి. ఇంకొక ఆయన ఉండవు, చెమట చొక్కబడితే ఒక ఆమె గర్భం దాల్చింది. ఏడా? సముద్రంలో. ఈ చిత్రాలు ఉన్నాయి. మరి 5 లెక్కగా లాగితే చాలా చేట పారుతుంది. మనం విమర్శించడానికి పెట్టుకోవట్లేదు, కానీ ఆనాడు యూతుల్లో కూడా ఆ భావన ఉందని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే, వాళ్ళు కించపరచడానికి కాదు.
వాళ్ళను పరిపూర్ణంగా గౌరవిస్తాను, సత్యమేంటో గ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు కృపలో వారు కూడా రక్షించబడి సర్వసంపూర్ణ సత్యంలో నిలబడాలని కూడా ఆశిస్తున్నాను. సత్యమైన దేవుడిని వారి తరతరాలు ఆచరించాలని, వెంబడించాలని కూడా మనస్ఫూర్తిగా ఆశించి దీవిస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు వాళ్ళకే ఉంది నువ్వే తేడా అని. ఆ కారణాన్ని బట్టి తన స్వజనులు తన్నే అంగీకరించలా. ఈరోజు నీకు ఒకవేళ భయం ఉండొచ్చు, నా వాళ్ళు నన్ను అంగీకరించరు, నేను ఏం చేయొచ్చు, వాళ్ళే ఉంటాను. నీ విలువేంటో వాళ్ళకు తెలిసేదాకా వాళ్ళకు తోముడు ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. వాస్తవం ఇది. నీ విలువేంటో నీ సంగతి ఏంటో వాళ్ళకు తెలిసేదాకా వాళ్ళు కొన్ని పరిస్థితులు అనుమతించే నిన్నే ఉపయోగపెట్టుకొని నీ నామాన్ని ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామం ఘనపరచబడుతుంది. ఈ భూమి మీద నిన్ను కూడా ఘనపరుస్తాడు, గొప్ప చేస్తానన్నాడు ప్రభు. యెహోషువతో ఏమన్నాడు? నేడు ఈ ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ స్వజనులు ఎవరైనా ఉండని వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను కూడా గొప్ప చేయ మొదలు పెడతాడు. అయితే నువ్వు నిలబడాల. కారణాలు చూపించు మాక. మొన్న వారము దాచేపల్లి వెళితే అక్కడ ఒక తల్లి ఉంది. చాలా నీచపరిచిన కుటుంబం అది. కానీ దేవుని మీద ఆనుకుని బ్రతుకుతూ ఉన్నారు. నేను పక్కనే ఉన్నాను, ప్రార్థన చేసి వచ్చాను. ఆ తర్వాత ఆ తల్లి ప్రార్థన చేసి వచ్చింది. అదే కుటుంబంలో ఆ వ్యక్తికి ఒక మెరుపులాగా అలా వచ్చి ఆ పక్కన ప్రార్థన చేస్తున్న వ్యక్తిని టచ్ చేసి వెళ్ళిపోయాను. అమ్మో ఏందో అని చెప్పని భయపడుతుందా, ఏంది దాని అర్థం ఏంటని వచ్చి అడిగింది. అన్న, దైవజనుడుగా నేను ఉన్నా, నాకంటే గొప్పగా నిన్ను ఘనపరచాలని ప్రభు కోరుకున్నాడమ్మా. నీ సంగతి ఏంటో, నీ విలువేంటో వాళ్ళు తెలియాలని, నీ వెనకాల పడి వాళ్ళు ఉండాలని చెప్పని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి నిన్ను అలాగా అక్కడ దైవజనుడు నేను వచ్చి ప్రార్థన చేసిన నీ ప్రార్థనకు అక్కడ ఎక్కువ విలువిచ్చాడు. నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విరిగి నలిగిపోయిన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి ప్రభు తోడుగా ఉండి నిన్న 26వ తారీఖు కృపా మినిస్ట్రీ స్త్రీల కూటానికి పోతే అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే తల్లి చెప్తా ఉంది, యేసయ్య పాదాలు నా ఎదుటిన్నాయి, ఆ పాదాలు పట్టుకుని ఏడ్చాను, బోర్ని ఏడ్చాను. అంత ధన్యత ఎవరికి వస్తుంది చెప్పండి? పరిచారకుడు ఉన్నప్పుడు హాస్పిటల్లో రాజు నాకు పిల్లగాడు, వాళ్ళ అత్తయ్య సుఖవ్యాధి వచ్చింది. అంత కురుపులుగా ఆ మనిషి యొక్క జన్మ ముఖద్వారం ఉంటుంది అనేది, అంటే మర్మాంగం. అక్కడి నుంచి మొదలైంది. నేను దాన్ని పవిత్రమైనది అంటాను. నేను అక్కడి నుంచి మొదలైంది రోగం. ప్రేరాలు ఇస్తే ప్రార్థన చేసుకొని మృదువైన పసిపిల్ల శరీరంగా మారిపోయింది. రక్షణ పొందింది. అవసాన కాల సమయంలో పరిచారకులుగా పోయి ప్రభువాలు ఇచ్చిరమ్మంటే వెళ్ళొచ్చాం. ఓ రోజు ఆ తల్లి సాక్ష్యం చెబుతుంది, గొంతు పడిపోయింది, మాటలేదు. యస్సు ప్రభు వారు వచ్చంట మంచం మీద కూర్చొని పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి ఎలా అయితే తన కౌగిట్లో బిడ్డలు తీసుకుంటుంది అలా తీసుకొని ఇట్లా చూస్తా, మంగమ్మ నాతో ఆ పేరు మంగమ్మ, తర్వాత మరియమ్మగా పిలువబడింది. మరియమ్మ నాతో మాట్లాడవా అంటే ఏసయ్యా అన్నట. ఆ మాట చెబితే నేను కూర్చొని ఏడ్చాను. నీకు దొరికింది తల్లి ఆ ధన్యత. ఆయన కౌగిట్లో అట్లా పెట్టుకొని దగ్గరగా నాతో మాట్లాడమని అడగటం నాకు దొరకలేదమ్మా అని చెప్పని ఏడ్చాను నేను. ఇప్పటికీ ఏడుపు వస్తుంది ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే. విరిగిపోతేనే నువ్వు విరగాల. లోపల అంత ఆ బండరాయిలాగా పెట్టుకుని నన్ను దీవించు దేవా, నాలో ఉండు, నన్ను అభిషేకించు, కుదరదు. పాషాళమైనటువంటి ఆ హృదయం అంతా మారిపోవాలి, పవిత్రముగా చేయబడాలి. అప్పుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా ఉంటాడు. ఏకాంత ప్రాంతంలో ప్రార్థన చేస్తా. 2018లో నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. నా ఆత్మీయ తండ్రిని అడిగి ఏందయ్యా దీని అర్థం అంటే, దేవుడే నీలో ఉంటానన్నాడు. దాన్ని ప్రార్థన చేసుకుని, దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నా జీవితంలో నెరవేర్చు అంటే ఓ దైవజనుడు అడిగాడు, నీ పేరేందని. జాషువా డానియల్ అని. ఎగిరిపడి ఓమ్మ మా గురువు గారి పేరు పెట్టుకునేది. ఏం చూసి పెట్టిండు? శాలేవరాజు నీకు ఆ పేరు అంట అని అన్ని మాట్లాడిన తర్వాత ఆయన సలహా ఇచ్చిండు. మోకాళ్ళ మీద నిలబడి, నిలువు మోకాళ్ళ మీద నిలబడి
వాక్యం చదువు, ప్రార్థన చేయి. అది గుర్తొచ్చింది చాన్నాళ్ళ తర్వాత. దైవజనుడు చెప్పినా చేయట్లేదని ఒకరోజు కూర్చున్నా. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి, మోకాళ్ళ మీద నిలబడి వాక్యం చదివి ఇక చివరి ప్రార్థన చూసుకుంటునేసరికి పేపర్లు కదులుతాను. తెల్లగా ట్యూబ్ లైట్ కంటే ఇంకా తెల్లగా ఓ బావురు అట్లా లేచింది పైకి. ఇంటి కప్పు పైకి అంత కప్పు దాటే తగిలేంతకు లేచి డైరెక్ట్గా తలలో ఉంచి గుండెల్లోకి వచ్చి అట్లా నిలబడి చూస్తూ ఉంది. ఆ సంవత్సరమే నాకు ఆ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అది నెరవేరింది నా జీవితంలో. అందుకే ఎవరు ఎలా ఉంటారు, ఏది వాళ్ళ అంతరంగం ఎలా ఉంది, నా ఎదుటి నిలబడ్డ వాళ్ళ భావన ఎలా ఉంటుంది, ఎవరు ఎక్కడ ఎట్లాంటి మాటలు మాట్లాడుకున్నారు, ఆలోచన చేస్తున్నారని నాకు వినపడుతానంటే నాకు అర్థమవుతూ ఉంటుంది. యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య గురించి ఏముంది బైబిల్లో? ఆయన ఎదుటిన్న మనుషుల యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడే, వాళ్ళకి ఈయన లోపరుచుకోలేదంట. మీరు చెప్పిన కరెక్టే అన్నట్టుగా లోపరుచుకోకుండా వారి హృదయ అంతరంగాన్ని తొంగి చూసి నీ హృదయం ఇలా ఉందని చెప్పన్నాడు. ఆయన ఏమన్నాడు ఒక చోట, మీరు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? వాస్తవానికి వాళ్ళ హృదయంలో ఉన్నది అదే. కానీ వాళ్ళు అంటున్నారు, మేము ఎందుకు చంపుతాం, మేము అంటున్నారు. మళ్ళీ అడిగారు, మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. నాకేం పని, నీకు దెయ్యం పట్టింది, బయలుదేవులు దేవతకు బయలుదేవులు బట్టి ఉన్నావు, నువ్వు దెయ్యం పట్టినోడు దెయ్యం అన్నారు. అత్తరపుట్టి పగలు కొట్టి దేవుని పాదాలుగా యేసే పాదాలకు రాస్తున్న ఆమెను చూసి ఒక ఇంటికి పిలిచిన ఆయన అంటున్నాడు, పరిసేయుడు సీమోను, ఏమి ఎట్టిదో ప్రవక్త అయితే నాకు తెలియదా అని. వెంటనే అతను అంతరంగాన్ని ఎరిగిన వాడే అని మాట ఉంది. నా దగ్గర కూడా అలాంటి లక్షణాలు కనపడతాయి ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అందుకే తొందరగా ఎవరికి దొరకను, అంతా తెలిసినా సైలెంట్గా ఉంటే ఎంతోటికి డ్యాన్స్ చేస్తారు వీళ్ళు అని చెప్పారు. వాడు ఒక వ్యక్తిని చంపాలని కుట్ర పెట్టుకున్న ప్రశాంతంగానే చూస్తాను. ఎందుకంటే నా ప్రభు అనుమతి ఉంటేనే నా దగ్గరికి ఏదైనా, నా ప్రభు అనుమతిస్తేనే నేను ఎవరితోనైనా మాట్లాడు. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనే నాలో ఉన్నాడు, ఆయనే ఉండి నడిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని లేఖనపు కాంతిలో దేవుడు మాట్లాడుతున్న మాట, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా ఉండాలంటే, నిత్యముగా ఉన్న బాహులు నీ క్రింద నుండి అంటే నీ నెత్తి పట్టుకొని నడవాలంటే నీ బ్రతుకు అంతరంగాన్ని మార్చుకోవాలి, హృదయ అంతరంగాన్ని మార్చుకోవాలి, నీ మనస్సును సరి చేసుకోవాలి, నీ తలంపులు, ఊహల, ఆలోచన పూర్తిగా ప్రభువుకు అంకితం అయిపోవాలి. అప్పుడు మాత్రమే ఆయన నీకు నివాస స్థలం అవుతాడు. 1 కొరింథీ 3:15-16 మీరు విలువ పెట్టి కొనబడ్డవారు అని చెప్తూ, మీ దేహం దేవునికి ఆలయమై ఉన్నది. దేవునికి ఆలయం ఉన్నది కాబట్టి ఆలయంలో మనం అపవిత్రత పెడతామా? దేవుని ఆలయంలో వ్యభిచారం అనేది పెడతామా? దానికి సంబంధించిన ఆలోచన అక్కడ చేస్తామా? దేవుని ఆలయంలో అరే పొరపాటు అని చంపలేసుకోండి, ఇట్లాంటి తలుపులు చిచ్చి ప్రభు క్షమించు అంటావా లేదా? పైగానపోయిన మనసులో అనుకుంటా, లోపల పెదాలు కదిలిచ్చే నాలుగుతో నీ మాట నీకెనపడేటట్టే లోపల అనుకుంటా. మరి దేవాలయంలోనే ఉంటే అంత ఇదైతే యేసన్న గారు అన్నారు, అరే అబ్బాయి నువ్వు ఏ పని చేస్తున్నా అక్కడ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న భావన కలిగి బ్రతికితే వ్యభిచార తలంపులు రావు, పాపం చేయాలన్న ఆలోచన పుట్టదు, పొరుగువాడి కీడు చేయాలన్న తలంపు నీకు రాదు. నీకున్న దాంట్లో నువ్వు సర్దుకొని బ్రతుకుతావు, దేవుడు అనుకున్న దాంట్లో దేవుడు అనుకున్నట్టుగా ఇస్తూ ఉంటావు. అన్ని విషయాల్లో దేవునికే ప్రాధాన్యతనిస్తూ దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతుకుతావు. నువ్వు చెప్పగలుగుతావు, దేవాలయంలో కూర్చొని నాకు వ్యభిచార తలంపులు వస్తున్నాయి, పలానా అమ్మాయి మీద కోరిక, పలానా అబ్బాయి మీద కోరిక కలుగుతుంది, ఎవడేం చెప్పగలుగుతాడా? అమ్మో దేవాలయం ఇప్పుడు కాదు, కానీ బయటికి పోయిన తర్వాత ఈ వ్యభిచారం మోహపు ఆలోచనలు కలిగిన వాడు ఉండే మైండ్ అది. తగాదలాడుతూ మందిరంలో పొరపాటు కూడా మందిరంలో తగాద, ఎవడో సైతాన్ని పడితే రంకిలేస్తాడు తప్ప మామూలుగా ఉన్న వ్యక్తి అయితే దేవుని మందిరంలో మాట్లాడుతని తెగించడు. దేవాలయం మీద ఇక్కడ కాదు, అల్లరి కాదు, ఏదైనా ఉంటే ఇంటికాడ మాట్లాడుకుందాం, లేదంటే తర్వాత ఆడ దొరుకుతుంది, అప్పుడు చూసుకుందాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ హృదయాన్నే, నీ బ్రతుకునే, నీ కుటుంబాన్నే, ఒకవేళ నువ్వు దైవజనుడు అయితే నీ సంఘాన్ని, నీ దేవుని మందిరంలో ఆయన శాశ్వతంగా ఉండాలని ఆశపడుతున్నాడు. శాశ్వతంగా ఉండాలని ఆశపడ్డ దేవునికి
ఆయనకి వేరేని ఏమైనా ఉంటే తీసేసుకున్నప్పుడు నేను తీసేసుకున్నానండి కాబట్టి పావురం ఆకారంలో నా ప్రభు నాలోకి వచ్చాడు. మొదటిగా అగ్ని అంటే అభిషేకాన్ని ఇచ్చాడు, తర్వాత పావురం అనే అనుభవాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత అద్భుతాలన్నీ విచ్ క్రాఫ్ట్, డెలివరీ, హీలింగ్ ప్రేయర్స్ అంటే చాతపడి, చిల్లంగి, బాలమని, క్షుద్ర పూజలు అనే వాటి మీద అధికారం ఇచ్చాడు. అపవాది వాడి దోతల మీద కూడా అధికారం ఇచ్చాడు. ఒకటా రెండు ఎన్నెన్ని చెప్తా, అనేక రకాలుగా ప్రభు కృపనిచ్చాడు. ఆయనకు నమ్మకంగా నిలబడ్డాను కాబట్టి అవన్నీ అధికారాలు ఇచ్చాడు. ఇన్ని అధికారాలు ఇస్తాడు దేవుడు ఒక వ్యక్తి కంటే. నీ మీద శర్రెత్తితే, నీకు అర్థం కాదు చెబుతాను, నీ మీద పూర్తిగా విరక్తి పుడితే సౌలును పక్కన పెట్టి దావీదుకి ఇచ్చినట్టు ఎత్తాడు. ఇక అంతే. అర్థమవుతుందా? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13 అక్కడ ఏముందన్నమాట, సౌలు సమూయేలు అంటున్నాడు 13వ అధ్యాయము 13-14, శాశ్వత కాలము నీ కుటుంబాన్ని, ఈ రాజ్యం మీద అధికారం ఉంచాలని ఆశపడ్డాడు దేవుడు. పనికి మాలిన పని నువ్వు చేసే కాబట్టి మొత్తం బీగేశాడు. తన చిత్తానుసారమైన మనసు గల వ్యక్తిగా అన్ని అప్పచెప్పేశాడు. ఇక అయిపోయింది. సౌలా, ఏ సౌలు? కొత్త నిబంధన సౌలు కాదు, మన ఇళ్ళ పక్కన ఉన్న సౌలు కాదు. పాత నిబంధనలో అదే బెన్యామీను గోత్రికుడు, ఇజ్రాయేలులకు మొదటి రాజు. అవివేక పని చేశావు కాబట్టి మొత్తం తీసేసి ఉందా? ఆ మాట ఉందా అక్కడ? నీ రాజ్యమును తీసేసి తన చిత్తానుసారమైన మనసు గలవాడు ఎవరైనా. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో అనుకోండి ఈ మాటలు కూడా ఉంది. 22, 28 లేదా 36 వచనాలు కాడ ఉన్నట్టుందా? ఏ మాటలు ఉన్నాయి ఆడ? చూడండి, ఈ 2 మాటలు అందించి నా మాటలు ముగిస్తాను. ఇక ఏంది ప్రభు అంటున్నాడు అక్కడ దావీదు గురించి, నా చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి వ్యక్తి దావీదు. 13వ అధ్యాయంలో 22, 23 కానీ 36 కానీ చూస్తే, ఆ లేఖనాలు చూస్తే అక్కడ ఆయన ఏమనుకుంటున్నాడు, అది అనుకుంటున్నాడంట దావీదు గారు. ఆ కారణాన్ని బట్టి మొత్తం తెచ్చి ఆయనకు అప్పచెప్పాడు. చిరెత్తి అంతే చేస్తాడు యేసయ్య. నీకు సిగ్గు కలగాలని నేను చెప్పిన పని నువ్వు చేయలేదు కాబట్టి ఇంతే ఉంటుంది అబ్బాయి, నా జడ్జిమెంట్ అది తెలియపరచడానికి కూడా ఒక సమయంలో కృపావరాలన్నీ చేసి ఆయా సమయాల్లో ఆ కృపావరాలు పనిచేసేలాగా ప్రభు అనుమతిస్తాడు. ఏంది ఇన్ని ఇస్తాడని ఒక డౌట్ పెట్టుకోవటం కంటే నాకేమి ఇచ్చాడని చూసుకో ముందు. నాకు ఇచ్చిన ఎవరికన్నా ఇచ్చేసాడేమో చూసుకో ముందు. 5 తలాంతులోడు 5 సంపాదించాడు, 10 పట్టణాల మీద అధికారం అన్నాడు. 2కు 2 సంపాదించాడు, 4 పట్టణాలు అన్నాడు. ఒకటి ఏమైంది? ఆ ఒకటి తీసి 10కి ఇచ్చాడు. ఆ గతి నీకు పట్టకుండా సేవకుడు అయినా, విశ్వాసమైనా, పరిచయాలు, సంఘపేద మీకుండే తలాంతులు ఉన్నాయి. అవి కూడా దేశపోయి పక్కనోడికి ఇస్తాడు దేవుడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇచ్చిన తలాంతు లెక్కేస్తాడు. నీకు ఇచ్చాను కదా ఆయుష్, నీకు ఇచ్చాను కదా కృప, నీకు ఇచ్చాను కదా కృపావరాలు, నిన్ను నమ్మి అప్పచెప్పాను కదా సంఘాన్ని, ఇన్ని సంఘాలు, ఇంతమంది సభ్యులను, సేవక గణం ఏం చేసామంటాడు. నన్ను అడిగాడు. పరిచారకుడు ఉన్నప్పుడే 2 సహకారులు ఉన్నారు, ఇర్మియాను, శివ అనే తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ సంగతి ఏందని నేనేం చెబుతాను ప్రభు, నన్ను అడుగుతుందన్నా. పరిచారకుడు ఉన్నప్పుడే మాట్లాడుతాడు దేవుడు. అది అందరేమో అదొక వెర్రి అనుకున్నారు. నా ప్రభు కృపను బట్టి అది నాకు మేలే, ఆయనే మాట్లాడుతున్నా అనుకున్నాను. వాళ్ళ సంగతి ఏందండు. నేనేం చెప్పాను ప్రభు, వాళ్ళ విషయం నేను ఎక్కడుగుతాను, వాళ్ళని ప్రోత్సహించాలి, బలపరచాలి, నీకు తెలిసిన సంగతి వాళ్ళకి చెప్పాలా ఏందాండు. నాకు అర్థమైంది. ఇంక ఏంది అది అంటే నాకు తోలు తెస్తాడని చెప్పని, సరే ప్రభు అని నాకు తెలిసిన ప్రార్థనా జీవితం, ఆ లేఖనాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం వాళ్ళకి చెప్పారు. ఒక అబ్బాయి రాసుకుంటూ, ఇంకొక అబ్బాయి ఆయన దగ్గర చూసి రాసుకుంటాను. సరే అని వదిలేశాను. ఒక తమ్ముడేమో నీ మీద ఉన్న ప్రార్థనాత్మ నా మీద ఉండాలని అడిగానంటే, ప్రార్థన జీవితం రోజు రోజు అడుగుతాడు, పెరుగుతా ఉంది. అదే అయితే నీకు ఇచ్చాడయ్యా అన్నా. నిన్ను కూడా అడుగుతాడు లెక్క. నీ భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి అడుగుతాడు. అయితే ఓవర్ టెన్షనే రోగాలు బారిన పడకుండా అంత ఆయనకు అప్పచెప్పి ప్రార్థన చేయి. నువ్వు చేయగలిగేది ఏం లేదు. ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు.
నా ప్రభు కృపను బట్టి శపితమైన నా జీవితాన్ని బ్రతుకు శపితమైన నా బ్రతుకుని, నా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, ఎంత ఆశీర్వాదం అంటే నా పితరులను బట్టి వచ్చిన శాపాన్ని 8 సంవత్సరాలు కఠినంగా దేవుడు పరీక్షించి కొట్టివేసి, భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది, నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నాడు నా సన్నిధిలో దేవుని సేవ చేస్తారు, ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన అన్నాడు ప్రభు. స్థిరపరిచాను అన్నాడు. మరి నీకు వద్ద ఆశీర్వాదం? అబ్రహాము దావీదులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అది. నేను అదే ఆశ కలిగి ప్రార్థన చేశాను. నా ప్రభు అలాగే తన కృపను బట్టి ఇచ్చాడు కాబట్టి సైతాన్ గారు దాన్ని ఎలానా దొంగిలించాలని చూస్తున్నాడు. నా ప్రభు తోడుని కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా అటు కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. సమయం సరిపోదు కాబట్టి ముగిస్తా ఉన్నాను. ప్రభు పాదాలు పట్టుకోండి. విన్న దాంట్లో ఎక్కడ తప్పులు నేను సరి చేసుకొని ప్రభు కృపకు పాత్రలవుదాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన చిత్త ప్రకారం శాశ్వతమైన నిత్య నిబంధన చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. విన్న మాటలు మా హృదయాలు పదిలపరచమని, అనేక పర్యాలు నెమరవేయటానికి కూడా కృపను దయచేయమని, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడి సమస్త చీకటి శోధనను ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాను, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడి సమస్త మంచి కళలు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడుగా. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులే. మా కోసం ప్రార్థించమని ఆ రీతిగా అడిగినాడు. మా సంఘ దైవజనుడు తెలియపరిచాడు. దైవజనుడు మన సంగతి మాకు తెలియపరచమన్నాడు. అందరి అవసరత కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి గతంలో ఇప్పుడైనా వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన అయ్యా ఉపోసించి కానీ ఆ రీతిలో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపర కొలత లేకుండా దీవించి, బలపరిచి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. అన్ని విషయాలతో నడిపించమని, వారంలో ఉన్న సంఘ క్రమాలు దీవెనకరంగా జరిగించమని. అయ్యా, మరొక సంవత్సరం మన దయా కిరీటాన్ని నా ఆధ్యాత్మిక జీవితంలో మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన వాగ్దానం నీ దాసుల ద్వారా చేయబడిన ప్రార్థన కృపతో జ్ఞాపకం చేసి నెరవేర్చిన మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ ప్రియులైన పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 అప్పచెబుతున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే నీ ప్రార్థన ఎగురుస్తూనే ముందు ఏకీభవించబోతున్నాం. సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు, ఈ సమాజంలో ఉన్న ప్రజలకు, సమాజానికి, సంఘ సేవకులు సమస్తమును వారికి నమ్మి అప్పచెప్పిన సంఘ బిడ్డలకు సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం చూడండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశు నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు ఎంత ప్రమాదకర మాత్రం ఇప్పుడు అవి ఏవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశ, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధం యెహోవాదే. ఆమేన్. యేసు రక్తమునకి జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడి నడిపించును గాక. ఇంతవరకు ఓర్చుకొని ప్రభు కృపను బట్టి వాక్యాలు విన్నందుకు కూడా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభు కృప ఆశీర్వాదాలు నిండాలుగా మీ అందరికీ తోడై ఉండి అవి అనుభవించేలాగా ప్రభు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.